కొత్త ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మట్టి ఇటుకతో కట్టారా, సిమెంట్ ఇటుక వాడారా, గోడలకు పగుళ్లున్నాయా, వాస్తు ప్రకారం ఉందా, ఆ ప్రదేశానికి రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో వృద్ధి ఎలా ఉంటుంది అనే కొన్ని విషయాల వరకే కొనుగోలుదారులు పరిమితమవుతూ ఉంటారు. పైకి కనిపించే విషయాలను గమనిస్తూ ఉంటారు. ఇంట్లో ఫిట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఇన్సులేషన్ ఎలా ఉంది, కిటికీల ఫ్రేమ్లు నాణ్యమైనవేనా, రూఫ్ స్ట్రక్చర్ మాటేమిటి అంటే పెద్దగా తెలీదు అంటారు. వాస్తవానికి ఇవి సాంకేతిక అంశాలు కావడంతో ఈ రంగంలోని నిపుణులే వాటి లోటుపాట్లు చెప్పగలరు. ఇందుకు మార్కెట్లో హోమ్ ఇన్స్పెక్షన్ అంకుర సంస్థలు వచ్చాయి. వీరి సేవలను కొన్ని నిర్మాణ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కొనుగోలుదారుడికి ఫ్లాట్ అందించడానికంటే ముందు సివిల్ ఇంజనీర్లు పరిశీలించి నివేదిక ఇస్తారు. ఏమైనా లోపాలుంటే సరిచేసి అందజేస్తారు. ఇప్పటికీ ఇలాంటి థర్డ్ పార్టీ తనిఖీలకు చాలా నిర్మాణ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులే కొనబోయే స్థిరాస్తిని తనిఖీ చేయించుకుంటున్న పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉండగా మన దగ్గర ఇప్పుడిప్పుడే ఈ పోకడ మొదలైంది. కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లోకి దిగగానే కొన్ని సమస్యలు చికాకు పెడుతుంటాయి. కిటికీల ఫ్రేమ్లు సరిగా లేక, వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు రావడం, స్నానాల గదిలో లీకేజీలు, ఆలస్యంగా బయటపడే పగుళ్లు, ఇలా ఒక్కోటి నిదానంగా బయటపడేసరికి బాధపడ్డం మినహా మరేం చేయలేని పరిస్థితి. తీరా వచ్చాక నిర్మాణ లోపాలకు 5 ఏళ్ల వరకు బిల్డర్దే బాధ్యత కావడంతో థర్డ్ పార్టీ తనిఖీలు తెరమీదకొచ్చాయి. ఈ తరహా సంస్థలు అత్యాధునిక పరికరాలు ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించి గుర్తించిన లోపాలపై సమగ్రమైన నివేదికను ఫోటోలతో సహా అందజేస్తాయి. దాదాపుగా 400 అంశాలను వీరు పరిశీలిస్తారు. ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, తలుపులు, కిటికీలు, వంటగది క్యాబినెట్తో సహా ప్రతిదీ జాగ్రత్తగా చూస్తారు. ఫలితంగా కొత్త ఇంటి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుంది.